ఉచిత ఇసుక విధానాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నెల రోజులకు ముందే ఉచిత విధానాన్ని కూడా ప్రవేశపెట్టి రైతులకనే కాదు, కార్మికులకనే కాదు, సామాన్యులనే కాదు, అందరూ కూడా ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలనేసి ఈ నెల రోజుల్లోపే ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఎంతో మేలు చేశారనడానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి ఉచిత ఇసుక ప్రదానం అని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాము. ఈ విధంగా గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను మింగేశారు వైసీపీ ప్రభుత్వం. జేపీ వెంచర్స్ చెల్లించాల్సినటువంటి మొత్తం రూపాయలు 800 కోట్లు మినహాయించి ఇసుక మింగేశారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ వైసీపీ నాయకులు కానీ ఈ నేతలు కానీ మింగేసిన ఇసుక అంట 10 లక్షల ఇల్లులు పైగే కట్టొచ్చంట. అంటే ఈ లెక్కలో మీరు అందరూ గ్రహించవచ్చు ఈ వైసీపీ నాయకులు ఇసుక విషయంలో ఎటువంటి దందాలకు పాల్పడ్డాడు అనే దానికి నిదర్శనం. ఈరోజు 10 లక్షల ఇల్లులు అంటే ఎన్ని అవుతాయండి? ఇలాగా ప్రజల్ని నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజలే బుద్ధి చెప్పారనడానికి స్వయంగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. గత ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏవి కూడా రిపీట్ కావు. ప్రజల సంక్షేమే ప్రజల ధ్యేయంగా మన చంద్రబాబు నాయుడు గారు మన ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇక దేనికి చింతపడకుండా ప్రజలందరూ కూడా మంచిగా బ్రతకడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడిపించడానికి బాటలు వేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలాగున, అదేవిధంగా చెడ్డ కార్యక్రమాలకు కూడా ఎవరు కూడా పాల్పడకుండా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ప్రతి కార్యకర్తకు మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి మేమందరం కూడా ఎప్పుడు కూడా తోడ్పాటును కలిగిస్తామని, అదేవిధంగా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలాగా ఉంటామని మరొకసారి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ 512 తీసుకొచ్చి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టి వారి యొక్క భూములను దోచుకున్నాడు అనే దానిపై ఈరోజు మనం అధికారంలోకి వచ్చినటువంటి మన ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దేశంలోనే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు కూడా దీన్ని తిరస్కరిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల్లో చాలా భయభ్రాంతులకు గురి చేసి ఆ యొక్క భూములను దోచుకున్నటువంటి పరిస్థితులు మనం ఆల్రెడీ చూసామండి. కాబట్టి మనం ప్రజలందరూ కూడా మంచి జరగాలి, ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆస్తులను వారికి సొంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే చట్టాన్ని రద్దు చేస్తామని దాన్ని ఈరోజు మన ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అంతేకాదండి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం పేరుతో ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపుగా 1,75,000 ఎకరాల భూ అక్రమాలు జరిగాయండి ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో. అంతేకాదు వాటి విలువ 35 కోట్ల పైనే ఉన్నాయండి. అంటే ఈ దొంగిలించినటువంటి ఎకరాల విలువ 35,000 కోట్ల రూపాయల పైనే ఉన్నాయి.